హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరి సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎన్ఎండిసి లిమిటెడ్ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీవ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 153 వేకెన్సీస్ని ఒక ప్రాజెక్ట్ కొరకు వీరైతే భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఇది టెంపరీ బేసిక్ అండి. ఓన్లీ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్కు సంబంధించి ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రమే ఈ డిపార్ట్మెంట్లో సంబంధించిన అభ్యర్థులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూనియర్ ఆఫీసర్ ట్రైనీ కింద వీరైతే ఇక్కడ తెలియజేసిన డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. కమర్షియల్కు సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1 వేకెన్సీస్ ఉన్నది. జియో అండ్ క్యూసీకి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయండి. మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 56 వేకెన్సీస్ ఉన్నాయి. సర్వే డిపార్ట్మెంట్కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేశారు. కెమికల్కు సంబంధించి 4 వేకెన్సీస్, సివిల్ డిపార్ట్మెంట్ 9, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 44 వేకెన్సీస్ ఉన్నాయి. ఐఈ డిపార్ట్మెంట్కి సంబంధించి 3 వేకెన్సీస్, మెకానికల్కి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నట్లు వీరైతే ఈ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, చెప్పినటువంటి వేకెన్సీస్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసి ఉండాలి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అని అయితే తెలియజేయడం జరిగింది. దానితో పాటు ఎంబీఏ కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ఉండాలనేది తెలియజేశారు. లేదా పీజీ డిగ్రీ, డిప్లొమా ఇన్ మార్కెటింగ్ లేదా ఫారిన్ ట్రేడ్స్ అండ్ సేల్స్ మార్కెటింగ్ ఆర్ గ్రాడ్యుయేషన్ విత్ సిఏ ఆర్ ఐసీఎంఏలో ఉత్తీర్ణత సాధించిన వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులని అయితే తెలియజేయడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి డిగ్రీ ఇన్ సివిల్స్లో లేదా కెమికల్ లేదా మైనింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా పీజీ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ జియాలజీ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బాటనీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలనేది తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, లేదా పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ 2 ఇయర్స్ డ్యూరేషన్ కోర్సును చేసి ఉత్తీర్ణత సాధించిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, జియోలాజికల్ అండ్ క్యూసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి ఎంటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ జియాలజీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. సర్వేయర్కు సంబంధించి 3 ఇయర్స్ ఇన్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఆర్ డిప్లొమా ఇన్ మైన్స్ అండ్ మైన్స్ సర్వేయింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. దానితో పాటు 5 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, కెమికల్కి సంబంధించి ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్కి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దానితో పాటు మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ను కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఎలక్ట్రికల్ డిసిప్లిన్స్లో సంబంధించిన డిపార్ట్మెంట్లో వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ను కలిగి ఉండాలని తెలియజేశారు. మినిమం 5 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సంబంధించి డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇన్ మైనింగ్ ఆర్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండి విత్ పీజీ డిగ్రీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 3 ఇయర్స్ ఇన్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండి మినిమం 5 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్,
ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల యొక్క మినిమం ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్‌గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం వీరైతే ఏజ్ రిలాక్సేషన్‌ను కల్పించడం జరిగింది అని అయితే తెలియజేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఉద్యోగం సాధించిన అభ్యర్థులకి డిగ్రీ హోల్డర్స్కి అయితే కనుక 12 మంత్స్ పీరియడ్కి గాను వీళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డిప్లొమా హోల్డర్స్ని వచ్చేసి 18 మంత్స్ పీరియడ్కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఈ డ్యూరేషన్లో వీరికి స్టైఫండ్ చెల్లించడం జరుగుతుంది. 12 మంత్స్ రిక్రూట్మెంట్ చేసుకున్న అభ్యర్థులకి 37,000 రూపాయలు అయితే శాలరీని పే చేయడం జరుగుతుంది. 18 మంత్స్ రిక్రూట్ చేసుకున్న అభ్యర్థులకి 38,000 చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్లో వీరు 37,000 నుంచి 1,30,000 వరకు నెలకు శాలరీ ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ పోస్టులు వచ్చేసి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం చూసినట్లయితే కనుక ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు వీరు కేటాయించడం జరిగింది అన్న విషయాలు అయితే ఈ టేబుల్లో మనం చూసి తెలుసుకోవచ్చు. మొత్తం 153 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే ఈ నోటిఫికేషన్కు అప్లై చేయాలని వీరు తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ నోటిఫికేషన్కు అప్లై చేయొచ్చు. ఈ అప్లై చేసే విధానం చూసినట్లయితే కనుక www.nmdc.co.in అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే కనుక ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ పేజ్లో కెరియర్స్ అనే టాపిక్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందని అయితే తెలియజేశారు. అప్లికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక 21/10/2024 10 గంటల నుంచి అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుందని అయితే తెలియజేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 10/11/2024 తేదీ లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. అప్లై చేసే అభ్యర్థులు ఈ మధ్య పీరియడ్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. 10/11/2024 తర్వాత అప్లై చేసిన అప్లికేషన్స్ని వీరైతే కన్సిడర్ చేయమని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్కు సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక వీరు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఈమెయిల్ ద్వారా మీరైతే మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. అందరూ ఆల్ క్యాండిడేట్స్ వీరు 250 రూపాయలు అయితే పే చేసి అప్లికేషన్ అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నాన్ రిఫండబుల్ అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఒకసారి మీరు ఫీజు పే చేసిన తర్వాత రిటర్న్ ఇవ్వడం జరగదని అయితే వీరు తెలియజేశారు ఫ్రెండ్స్. కేటగిరీస్ వారికి వీరు ఫీజు నుంచి మినహాయింపు కల్పించడం జరిగింది. ఆ కేటగిరీస్ ఏవో చూసినట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ పిల్లలు, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫ్ ఎన్ఎండిసిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఆ ఫీజుని యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ఆర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్బీఐ చలానా ద్వారా కూడా మనం చెల్లించవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాసు, అలాగే మీ యొక్క కోర్స్ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. వీరు ఫైనల్గా మీ అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎవరైతే అర్హత సాధించి ఉంటారో అటువంటి అభ్యర్థులకు కాల్ లెటర్ లేకుంటే అడ్మిట్ కార్డ్ని మీ యొక్క మెయిల్ ఐడీలకు కానీ పంపించడం జరుగుతుంది. ఆ అడ్మిట్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందులో అర్హత సాధించిన అభ్యర్థులని వీరు ఈ రిక్రూట్మెంట్లో భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
అందులో ఎవరైతే గనక వారు తెలియజేసిన కట్ ఆఫ్ మార్క్స్లో రీచ్ అవుతారో అటువంటి అభ్యర్థులను వీరు ఫైనల్ లిస్ట్గా ప్రకటించడం జరుగుతుంది. కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ 45 మార్కులు సాధించాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. అదర్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 50 మార్కులు సాధించినట్లయితే కనుక ఈ స్కిల్ టెస్ట్లో వీరైతే ఉత్తీర్ణత సాధించినట్లు తెలియజేశారు. అటువంటి అభ్యర్థులకు వీళ్ళు కాల్ లెటర్ పంపించడం జరుగుతుంది. వారు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ను తీసుకొనేసి వారు చెప్పిన ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వీరిని వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ ఉద్యోగాల్లో వారిని భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఒరిజినల్స్ అన్నీ తీసుకువెళ్ళాలని అయితే ఇక్కడ కూడా వీరు మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని ఆ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం మంచిదని అయితే తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.